హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ అనే జపం మనకి ఏ విధంగా పనిచేస్తుంది? నువ్వు భగవద్గీత విన్నావు, చదివావు, నీకు ఇప్పుడు మనసు ఎలా పనిచేస్తుందంటే, నేను పొద్దున్న లేవాలి, మళ్ళీ జపం చేసుకోవాలి, ఆకలి ఉన్నప్పటికీ దాని మీద వ్యామోహం కలగదు. నీ వ్యామోహాన్ని తొలగించే దాంట్లో జపం బాగా పనిచేస్తుంది. అసలు కృష్ణాష్టమి రోజు మనం ఏ విధంగా మా కృష్ణుడిని ఆరాధించాలి అనేది చెప్పండి. భగవంతుడికి ఏమి ఇష్టం ఆయనే చెప్పాడు, సతతం కీర్తయంతో మాం. నువ్వు ఆ రోజు బాగా కీర్తన చెయ్యి, బాగా జపం చెయ్యి. నీళ్లు కూడా తాగం మేము. ఉదయం 4 లేస్తే ఆల్మోస్ట్ 24 లేదా 24+ అవర్స్ వితౌట్ వాటర్. ఇంకా తిండి అలాగా ఉండదు నీళ్ళు లేనప్పుడు. సాత్విక ఆహారం తినడం వల్ల మన ఆలోచనలో మార్పు ఉంటాయా అనే దాని గురించి మీ ఉద్దేశం ఏంటి స్వామి? ఏదో నిన్న అన్నారు సింహాచల శాస్త్రి గారు, ఆడదానికి అద్దం ముందు, మగవాడికి మైక్ ముందు కంట్రోల్ ఉండవు అని. మందు కొడతాడు, గంజాయి కొడతాడు, పెళ్ళాన్ని కొడతాడు. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనందరికీ ఎంతో సుపరిచితులు రాధా మనోహర్ దాస్ స్వామీజీ మనతో పాటు ఉన్నారు. హిందుత్వం గురించి ఎంతగానో పోరాడే వారితో ఇంటర్వ్యూ చేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. మరి గీతా సారాంశం గురించి, కృష్ణతత్వం గురించి మరిన్ని విషయాలు స్వామీజీతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం స్వామీజీ. హరే కృష్ణ తల్లి. స్వామీజీ, భగవద్గీత అంటే చాలామంది ఏంటంటే పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాతనో లేదా ఎవరైనా మరణించిన తర్వాతనో వినే పుస్తకం అనే అభిప్రాయంలోనే చాలామంది ఉంటారు. అయితే భగవద్గీత అనేది ఇప్పుడు యంగ్ కార్పొరేట్ ఎంప్లాయీస్ కావచ్చు లేదా స్టూడెంట్స్కి కావచ్చు, ప్రెషర్లో స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ లాగా ఏ విధంగా అది మనకి యూజ్ అవుతుంది గురుగారు? నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవద్గీత శవానికి కాదు. శవం ఏ పుస్తకాన్ని స్వీకరించలేదు. అందులో ఎంత మంచి మాటలున్నా శవం దాన్ని స్వీకరించలేదు. కాబట్టి జీవం ఉన్నవాడే భగవద్గీతని విని ఆ జీవం పోయే లోపల ఆచరించి ఏ లోకానికి వెళ్ళాలో నిశ్చయించుకుని నిర్ణయించుకుని వెళ్ళాలి. అలాగే నీ ప్రశ్నలో ఇంకోటి ఏమిటి, విద్యార్థులకి ఎలా ఉపయోగపడుతుంది? స్ట్రెస్, ప్రెషర్లో, యాంగ్జైటీలో ఉంటూ ఉంటారు. ఇప్పుడు ఈ స్ట్రెస్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు మాకు కొంత స్ట్రెస్ ఉంది. ఒక ఇంటర్వ్యూ ఎక్కువ టైం అయిపోయింది, నీది అవ్వాలి, మళ్ళీ ఇంకోటి అవ్వాలి, అయిన తర్వాత మళ్ళీ ఇంకో స్టూడియోకి వెళ్ళాలి. స్ట్రెస్ ఉంది మాకు, నో డౌట్. ఈ స్ట్రెస్ ఎవరి కోసం? ఇతరుల కోసం, ఇంకొకరికి మంచి చెప్పడం కోసం ఈ స్ట్రెస్. ఆ లోకోపకారం, అది మంచిది. కానీ నీ స్ట్రెస్సు కేవలం ఈ కుర్చీ ఎవరినైనా ఎత్తిపోతాడేమో అని, ఈ ఇల్లు ఎవరినైనా ఆక్రమిస్తాడేమో అని, ఇలాంటివి ఏవో ఉంటాయి కదా. దానివలన నీ దేహం పాడవుతుంది, మనస్సు ఆల్రెడీ పాడైంది. ఇప్పుడు నువ్వు కుర్చీల్లో కూర్చున్నావు. ఈ కుర్చీల మీద మనకేమన్నా ప్రేమ ఉందా? ఏం లేదు. అయిపోయాక గురూజీ వస్తాను నువ్వు వెళ్ళిపోతావు. నేను అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళిపోతాను, ఇంకో కుర్చీలో కూర్చుంటా. దేహం కూడా కుర్చీ లాంటిదే. దీన్ని వాడుకోవాలి, శుభ్రంగా పెట్టుకోవాలి, హెల్తీగా పెట్టుకోవాలి. కానీ దీన్నే ప్రేమించి ఇక్కడితో ఆగిపోకూడదు. దీన్ని ఎవడిచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, దాన్ని గ్రహించాలి. నువ్వు చేయగలిగిందంతా నువ్వు చెయ్యి. నువ్వు బియాండ్ నువ్వేం చేయలేవు. చక్కగా లెఫ్ట్ ద లార్డ్. ఆ జ్ఞానాన్ని భగవద్గీత ఇస్తుంది. నువ్వేం చెయ్యట్లేదు, నువ్వు నా చేత చేయించబడుతున్నావు. అది మనకు అర్థమైందనుకో,
రిలాక్స్ అయిపోతావు. నువ్వు చాలా పరుగులు పెట్టి మెడిసిన్ తెచ్చావు ఎవరికో, నువ్వు వచ్చేసరికి అక్కడ ఊపిరి ఆగిపోయింది. ఇప్పుడు నువ్వు పరిగెట్టక్కర్లేదు, రిలాక్స్. పరిగెట్టే ఉందా న్యాయం, పరిగెట్టాలి ధర్మం. ఇప్పుడు వచ్చి ఆ ప్రాణం పోయింది, నీ మెడిసిన్ ఇంకా అక్కడికి రాలే. అక్కడ అడిగి అప్పులు చేసి తిప్పలబడి నువ్వు తెచ్చావు ఆ మెడిసిన్, కానీ అక్కడ ప్రాణం పోయింది, ప్రయోజనం లేదు. అలాగే ఇందులో నుంచి జీవుడు వెళ్ళిపోయాక నీ బంగారం, నీ బ్యాంక్ అకౌంట్, నీ మేడ, నీ కారు, ఇవేమైనా ఉపయోగపడతాయా? ఇవి ఉపయోగపడవు. కాబట్టి మనకి ఎంత అవసరమో అంత ఈ భూమి మీద విత్ ఇన్ లిమిట్ మనం దాన్ని కలిగి ఉంటే చాలు. కానీ చాలామంది ఏం చేస్తారు, ఈ భగవద్గీత జ్ఞానం లేక అన్నీ హిందీలో చెప్తారు. మేరా బీ మేరా, తేరా బీ తేరా అంటే ఏంటి తనతో? మాది మాకే, మీది మీకే, ఏం ప్రాబ్లం లేదు, ఏం ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏమంటాడు, మేరా బీ మేరా, తేరా బీ మేరా అంటే ఏంటి? నాది నాకే, నీది కూడా నాకే. ప్రమాదమా కాదా? ఖచ్చితంగా ప్రభు. ఇది రెండు ఉత్తమం, ఇవి రెండింటికంటే పైన ఉత్తమం. తేరా బీ తేరా, మేరా బీ తేరా, మీది మీకే, మాది కూడా మీకే. అది అమ్మ లక్షణం. అమ్మ చూడు, 4 రొట్టెలు ఉన్నాయి, 4 పిల్లలు ఉన్నారు. అమ్మ ఇప్పుడు చెప్పే గొప్ప అబద్ధం, నేను తినేసాను, నాకు తినేసాను, నాకు ఆకలి లేదు. అమ్మకి ఎవరు ముఖ్యం? పిల్లలు. అలా ఒక మనిషి అమ్మలా ఆలోచిస్తే ఈ లోకం అంతా ప్రశాంతంగా ఉంటుంది. కానీ వాడు అమ్మలా ఆలోచించడు, బొమ్మలా ఆలోచిస్తాడు, అన్నీ నాకే అంటాడు. అటువంటి వాడి గురించే శేషప్ప కవి చెప్తారు, లక్షాధికారైన లవనన్నమే గాని మెతుకు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటె గాని, డబ్బులు బాగా సంపాదించాను, నాకు చాలా ఉంది అని అనుకుంటాడు. కానీ వాడు లక్షలు సంపాదించినా ఉప్పేసిందే తినాలి, బంగారం తినలేడు. తాను తినక ఇతరులకు బెట్టక ధనము భూమి లోపల దాచి తొదకు దొంగల కిత్తురో దొరలకగునో, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఏమన్నా అర్థమైందా? మీరే చెప్పండి ప్రభుజీ. తాను తినడం, ఇతరులకు పెట్టడం, ఆ బంగారం డబ్బులు అన్నీ దాచిపెడతాడు. చెత్త చివరికి అది ఏమవుతుంది? దొరల అంటే ప్రభుత్వం పట్టుకుపోద్ది, లేదా దొంగలు పట్టుకుపోతారు. దేనికది? అందుకని భగవద్గీత వైరాగ్యాన్ని చెబుతుంది, భగవద్గీత జ్ఞానాన్ని చెబుతుంది. అందుకని ఈ భగవద్గీత జ్ఞానము, జీవం ఉన్నప్పుడే, భక్తి, మనిషి లోపల జీవం ఉన్నప్పుడే చదవాలి, వినాలి, ఆచరించాలి. ప్రభుజీ అయితే అర్జునుడు మనకి గీతలో చెప్తారు, గాలిని ఆపడం ఎంత కష్టమో మనసుని కంట్రోల్ చేసుకోవడం కూడా అంతే కష్టము అని. ఇప్పుడున్న సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్లో మనం ఒక గోల్ మీద ఫోకస్ చేయాలి అంటే ఈ డిస్ట్రాక్షన్స్ నుంచి మనం ఎలా బయటపడాలి ప్రభుజీ? మనస్సు ఎప్పుడు పరిగెడుతూ ఉంటుంది, అదే అర్జునుడు చెప్పాడు, ఐ కెన్ కంట్రోల్ ద విండ్ బట్ నాట్ ద మైండ్. కానీ కృష్ణుడు ఏమంటా అంటే అభ్యాస యోగయుక్తేన, ప్రాక్టీస్ చేయి అవుతుంది అంటాడు. ఎలా ప్రాక్టీసు? ఈ మానసిక శాస్త్రంలో ఒక నియమం ఉంది, 21 రోజులు ఏదైనా పని చేస్తే అది అలవాటు అవుతుంది. ఇప్పుడు నేను పురుష సూక్తం చదువుతున్నా, మొన్న చదివాను, నిన్న 2వ రోజు. ఎప్పుడైనా 2వ రోజు బ్రేక్ వచ్చిందా ఇంకా జీవితంలో అది కంటిన్యూ అవ్వదు. మళ్ళీ మొదటి రోజు నుంచి కంటిన్యూ చేసిన అవ్వదా ప్రభుజీ? అసలు అంటే నా జీవితంలో ఒక దెబ్బ అలా తగిలింది, అది పూర్తి అవ్వలేదు ఇప్పటికీ, పూర్తి అవ్వలేదు ఇప్పటికి నా లైఫ్లో.
మా మాస్టర్ ఏమిటా నిన్న రాలేదు ద్వితీయ విఘ్నం అన్నారు. ద్వితీయ విఘ్నం. ద్వితీయ విఘ్నం అస్సలు రాకూడదు. నాకు ఆ భయం ఉంది. నిన్న వేరే చోట ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చి అర్ధరాత్రి చదివి అప్పుడు పడుకున్నా. ఇప్పుడు కూడా అవ్వలేదు. ఇన్ని అయ్యి మళ్ళీ అర్ధరాత్రి చదువుతా. అర్ధరాత్రి అవుతుంది. అవుద్ది, ఖచ్చితంగా అవుద్ది. చదివే పడుకుంటారు. అనుమానం ఏంటి? ఏంటి దేనికి అంటే నా టార్గెట్ 21 రోజులు. ఇంకా అలవాటు అయిపోయింది అనుకో, ఇంకా అది కంటిన్యూ అయిపోయింది. ఇప్పుడు నేను భగవద్గీత చదవకపోతే అసలు మాట్లాడబోద్ది. అంటే మీరు ఇది చదవాలి అనుకున్నారా ప్రభు? అనుకున్నా, ఎప్పటి నుంచో వింటున్నా పురుష సూక్తం చదవాలి అని. వేదేషు పౌరుషం సూక్తం అన్నారు. వేదం చదవలేం కదా అలా, కానీ ప్రతివాడు పురుష సూక్తం చదవచ్చు. అంటే ఇది చదవడం వల్ల ఏంటి ప్రభుజీ మనకి? అదే భగవంతుడు, లోకము, విశ్వము, గుణాలు ఇవన్నీ మనకి అర్థమవుతాయి. దాంట్లో చాలా విషయం ఉంది. ఊరికే 2 pages 2.5 pages అయిపోతుంది. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇవంతా ఋషులు ఇచ్చినవి కదమ్మా. అలా చదవడం వల్ల ఏముంది, మనస్సు ఆనందంగా ఉంటుంది. ఆనందంగా ఉన్న మనస్సు ఏది కోరదు. నీకు అర్థమైందా? సంతోషంగా ఉన్నాం, ఏమన్నా కావాలా, ఏం వద్దంటాం. అన్నీ కావాలని అది తినాలి, అది ఏదో పొందాలి, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఆనందం లేనప్పుడు. ఆనందం ఉంటే కోరికలు ఉండవు కదమ్మా. నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు, ఇంక కోరికలు ఏముండవు. కోరికలు లేనప్పుడు గొడవలు కూడా ఉండవు కదా. అదేదో కావాలనుకుంటేనే కదమ్మా ప్రాబ్లం. ఇన్ని సమస్యలు, ఇన్ని కోట్ల మంది హత్యలు, ఎన్ని రకరకాలు ఏవో జరగడానికి కారణం నాకు కావాలి అనుకోవడం. అంతే కదా. కోరిక ఉండడం తప్పు కాదు, కానీ ఆ కోరిక నీ కోసమై ఉండకూడదు. నేను ఈ పని చేస్తే భగవంతుడు ఆనందిస్తాడు. నేను ఈ పని చేస్తే భగవంతుడు ఆనందిస్తాడు అని నువ్వు చేసే పని ఉంటుందే, ఆ పని లోకాన్ని ఉద్ధరిస్తుంది. భగవంతుడి సంతోషం కోసం. ఉదాహరణకి మనం ట్రాఫిక్లో వెళ్తున్నాం, ఎవరో అవ్వ పెన్నులు అమ్ముతుంది. మీ ఇంట్లో చాలా మంచి పెన్నులు ఉన్నాయి. పెన్ను 500, 1000 రూపాయల పెన్ను ఉంది. ఆ అవ్వ అమ్మే పెన్ను 10 రూపాయలు. నేను కొంటాను. ఆవిడ దగ్గర 2, 3 పెన్నులు తీసుకుంటాను. ఒక 500 ఎంత ఇస్తా. పెన్నులు 20 రూపాయలే అయినా 500 ఇస్తా. ఎందుకు? అవ్వ బువ్వ తినాలని. అది చెప్తారనుకున్నాను. నా ఉద్దేశం పెన్నులు కాదు, నా ఉద్దేశం అవ్వ సహాయం చేయాలనుకున్నాను. ఆ మూడ్ బిహైండ్ అది మన ఉద్ధరిస్తుంది. అది భగవద్గీత నేర్పిస్తుంది. నువ్వు నీ కోసం చేయకు, మత్కర్మ నా కోసం చేయి. 9వ అధ్యాయంలో 27వ శ్లోకం చెప్తారు. నువ్వు ఏ యజ్ఞం చేసినా, ఏ తపస్సు చేసినా, ఏ దానం చేసినా నా కోసం చెయ్యి. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా ఉపహృతం అశ్నామి ప్రయతాత్మనః. నువ్వు పండువు, పువ్వు, ఓ తులసి ఆకు పెట్టు, లేవా కొన్ని నీళ్ళు పెట్టు, కానీ భక్తితో పెట్టు, నేను స్వీకరిస్తా. ఆ భక్తి మనం ఉద్ధరిస్తుంది. ఇది భగవద్గీత నేర్చుకుంటే, భగవద్గీత వింటే, భగవద్గీత పాటిస్తే ఇంకా లోకంలో రక్తపాతం ఉండదు. కానీ భగవద్గీత పుట్టింది రక్తపాతానికి ముందే. అవునే కదా, కురుక్షేత్రం. అవునా? అది జరగకుండా ఉండడానికి భగవంతుడు ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ దుర్యోధనాదులు మూఢులు, అందుకని వాళ్ళ వినాశనం జరగాల్సిందే. అలాంటి వినాశనాలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే భగవద్గీత పాటించాలి. అదేందమ్మా? స్వామీజీ, మనం చేసే ప్రతి పని, అంటే చాలా కష్టపడి చేసే ప్రతి పనికి ఫలితం కానీ లేదంటే సక్సెస్ కానీ రాకపోతే నిరాశపడుతూ ఉంటాం. అసలు ఆ నిరాశ నుంచి బయటపడాలంటే మనకి గీత ఏం నేర్పిస్తుంది? శనైరుపక్రమే అంటే నెమ్మదిగా ఉపక్రమించు. ఎప్పుడైనా అపిచేత్సు దురాచారో మామన్య భాగ, ఎప్పుడైనా నువ్వు ఓ మంచి పని చేసేటప్పుడు
ఓ ఉత్తమమైన కార్యం చేసేప్పుడు పడిపోవచ్చు. ఆయన పడిపోవడం దోషం కాదు. కృష్ణుడు భలే భరోసా ఇస్తాడు. నువ్వు పాపాత్మల్లోకెల్లా పాపాత్మను అయినప్పటికీ కూడా నువ్వు ఈ మార్గాన్ని పట్టుకుంటే నువ్వు ఉద్ధరింపబడతావు. ఎందుకు అంటే నీకు భరోసాని ఇస్తాడు కృష్ణుడు భగవద్గీతలో. లోకంలో సముద్రానికి ఉన్న లక్షణం కెరటాలు. సముద్రం మధ్యలో ప్రశాంతం ఉంటుంది, కానీ కెరటాలు ఎప్పుడు అలా వస్తూనే ఉంటాయి. స్వామి వివేకానంద అంటారు, నాకు ఆ కెరటాల ఆదర్శం. ఎందుకంటే పడినప్పటికీ పడిన ప్రతిసారి అదే వేగంతో లేవడానికి ప్రయత్నిస్తున్నాయి కాబట్టి భగవద్గీత మనని ప్రయత్నం చేస్తూ ఉండమని చెప్తుంది. నెమ్మదిగా నువ్వు ఎదుగు అని చెప్తుంది. అపజయం వస్తే చింతపడద్దు అని చెప్తుంది. ఈ ప్రపంచంలో నువ్వేం తేలేదు కాబట్టి, నీదేమీ లేదు కాబట్టి వైరాగ్యం కలిగి ఉండు అని చెప్తుంది. నీకు ఏ ప్రేమ లేదు ఈ కుర్చీ మీద. ఎందుకు లేదు? నీది కాదు. నీది కాని దాని మీద నీకు ప్రేమ లేదు. ప్రేమ లేదు కాబట్టి అది కోల్పోతానని బెంగలేదు. అలాగే ప్రపంచంలో ఏది కూడా మనది కాదు. నువ్వు ఏది తేలేదు కదా. ఏమీ తేలేదు అనుకోవాలి. అనుకోవడం ఏంటి? నువ్వు తెచ్చావా? తేలేదు. ఎవరు తెచ్చారా? నీకు చిన్న ఉదాహరణ ఇస్తాను తల్లి. పిల్లలు పుట్టగానే మనం అందరం చంటి బిడ్డలుగా ఉన్నప్పుడు పుట్టినరోజు ఇలా పట్టుకుని పుట్టాం. చిన్న బిడ్డలు చూడు ఎక్కడన్నా పిడికిలు బిగించి ఉంటారు. ఏదో పట్టుకొచ్చాం అన్నట్టుగా పోయినప్పుడు ఇలా పోతాం. ఏం పీకలేదు చూసుకో. నేను వచ్చేప్పుడు ఏదో చేద్దాం అనుకున్నాను, చూడు చేతులు ఎంటీ, నేనేం పట్టుకెళ్ళట్లే. ఎంత గొప్ప సందేశం. పుట్టిన బిడ్డ నుంచి నేర్చుకో, చనిపోయిన శవం నుంచి కూడా నేర్చుకో, నిన్ను నువ్వు మార్చుకో. భగవద్గీత నేర్పుతుంది వైరాగ్యం, భగవద్గీత నేర్పుతుంది భక్తి, భగవద్గీత నేర్పుతుంది జ్ఞానం. అందుకని చదవాలి. భగవద్గీత వల్ల ప్రపంచంలో ఒక్క కొత్త దేశం కూడా పుట్టలే. భగవద్గీత వల్ల ప్రపంచంలో ఎక్కడా యుద్ధాలు జరగలే. కానీ మనకు తెలుసు కొత్త దేశాలు ఏ పుస్తకం వలన పుట్టినాయో, కోట్ల మంది ఏ పుస్తకం వల్ల మరణించారు. కట్టమైసమ్మ అమ్మవారి గుళ్ళో అమ్మవారి ముందు టాయిలెట్కి ఎరగడానికి వాడి మస్తకంలోకి ఏ పుస్తకం ఎక్కిందో మనకి తెలియదా? ముత్యాలమ్మ అమ్మవారి గుండెల మీద తన్నడానికి వాడి మస్తకంలోకి ఏ పుస్తకం ఎక్కిందో మనకి తెలియదా? తినే దాంట్లో ఉమ్ము ఉత్సా మలం కలపడానికి వాడి మస్తకంలోకి ఏ పుస్తకం ఎక్కిందో మనకి తెలియదా? కాబట్టి భగవద్గీత లోకాన్ని రక్షిస్తుంది, ఉద్ధరిస్తుంది. మనకి ఇప్పుడు రాబోతుంది కృష్ణాష్టమి. అసలు కృష్ణాష్టమి రోజు మనం ఏ విధంగా కృష్ణుడిని ఆరాధించాలి అనేది చెప్పండి. మంచి ప్రశ్న ఉంటుంది. ముందు అన్నమయ్య చెప్పిన దాంతో మనం చెప్పుకుందాం. సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి నడు కదలాయే నడురే ఇదిగో శ్రీకృష్ణుడు. సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి పుట్టేయప్పుడే శంకు చక్ర గదా పద్మాలు ఎట్టు ధరించెనో ఈ కృష్ణుడు. ఇట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు. సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి. ఎప్పుడు పుట్టాడు? శ్రావణ బహుళాష్టమి. బహుళాష్టమి పుట్టాడు. ఎవరితను? పుట్టేయప్పుడే శంకు చక్ర గదా పద్మాలు. ఆశ్చర్యం. ఎట్టు ధరించెనో ఈ కృష్ణుడు. అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు. అన్నమయ్యకి అలా దర్శనం అయిపోతుంది. అవన్నీ భగవద్గీత భాగవతం నుంచి అలా రచించారు. అయితే కృష్ణుడు వాళ్ళ అమ్మా నాన్నకి పుట్టిన వెంటనే అలా పుట్టాడు.
వాళ్ళ బంధనాలు విడిపోయాయి. కొడుకు అంటే అలా ఉండాలి. ఎలా ఉండాలి? కృష్ణుడిలా ఉండాలి కొడుకు. అమ్మా నాన్న యొక్క బంధనం. మరి అప్పటిదాకా జైల్లో గొలుసులతో ఉన్నారు కదా. కొడుకు ఏం చేయాలి? అమ్మా నాన్నని బంధనాల నుంచి విడిపించాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? వైడికి 45 వచ్చినాయి, వీడికి 50 వచ్చినాయి. ఈ కొడుక్కి అమ్మని రోడ్డు మీద వదిలేస్తాడు, నాన్నని ఓల్డేజ్ హోమ్లో చేర్పిస్తాడు. ఇలాంటివన్నీ జరగడానికి కారణం వాడికి భగవద్గీత, రామాయణం, భాగవతం ఎక్కకపోవడం. ఇప్పుడు కృష్ణాష్టమి నాడు మనం ఏం చేయాలి? ఎలా ఆరాధించాలి? భగవంతుడికి ఏమి ఇష్టం? ఆయనే చెప్పాడు, సతతం కీర్తయంతో మాం. నువ్వు ఆ రోజు బాగా కీర్తన చెయ్యి, బాగా జపం చెయ్యి. నీళ్లు కూడా తాగం మేము. కృష్ణాష్టమి 4వ తారీఖున ఉదయం 4ంటికి లేస్తే రాత్రి అర్ధరాత్రి వరకు నీళ్లు తాగం. అలాగని మూల కూర్చోం. జపం చేస్తాం, సేవ చేస్తాం, కీర్తన చేస్తాం, ఉపన్యాసం ఇస్తాం. మనం ఎంత కుదిరితే అంత ఆ రోజు. ఉదాహరణకి మీలాంటి బంగారు తల్లులు స్వామివారికి పూలమాల కుట్టచ్చు, స్వామివారికి నైవేద్యాలు రెడీ చేయొచ్చు. మనం ఆ నైవేద్యాలు ఆ రోజు తినం, వచ్చిన వాళ్ళు పెడతాం. కానీ ఇస్కాన్ లాంటి సంస్థల్లో అయితే కృష్ణాష్టమికి ఒక 500 రకాలు తయారు చేస్తాం, ఒక్కోసారి 1000 రకాలు, కొంచెం కొంచెం. కొందరు 54, కొందరు 108. నువ్వు చెయ్యి అంటే నువ్వంటే కృష్ణాష్టమి నాడు స్వామికి కొన్ని స్వీట్లు, కొన్ని హాట్లు, కొన్ని పూలు, కొంచెం జపం, సంకీర్తనం, రాత్రి అర్ధరాత్రి అభిషేకం, చదవడం, వినడం, జపం చేయడం. అలా ఎంగేజ్ యువర్ సెల్ఫ్ ఫుల్లీ విత్ కృష్ణ. అంతే. నువ్వేం ఇన్నిట్లో ఏదైనా చెయ్యి. నువ్వు వంటలో నువ్వు ఎక్స్పర్ట్వా, చెయ్యి. స్వామివారికి 3 మంది నైవేద్యాలు చెయ్యి. నువ్వు పూలు కుడతావు, కుట్టు. నేనేం చేయలేను, జపం చేయి, భాగవతం చదువు, లేకపోతే ఎవరికైనా చెప్పు. నీ యొక్క సమయం. కృష్ణాష్టమి ఒక స్పెషల్ డే, కానీ రోజు అలాగే ఉండాలి. ఎందుకంటే ఇది ఎప్పుడు పోతుందో తెలియదు కదా. రాత్రి పడుకుంటాం, పొద్దున్న లేవాలని గ్యారంటీ ఏం లేదు కదా. అవునా? కాబట్టి గ్యారంటీ ఈ ప్రపంచంలో చావు, గ్యారంటీ లేనిది లైఫ్. ఖచ్చితంగా వచ్చేది ఏంటి? చావు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా చావు వస్తుంది కాబట్టి దానికోసం అది వచ్చే లోపల ఏం చెయ్యాలి అని ప్లాన్ చేసుకోవాలి. గ్యారంటీ లేనిది లైఫ్. దానికోసం బోల్డ్ ప్లాన్లు, మోసాలు, అబద్ధాలు ఏవో చేస్తుంటాం. అందుకని భాగవతం చదవాలి. అందుకని కృష్ణాష్టమి ఫాస్టింగ్ చేశాం. ఇప్పుడు నేను మధ్యలో నీళ్ళు తాగా, లేదా జ్యూస్ తాగా. మరి కృష్ణాష్టమి నీళ్ళే ఉండవు. ఇది అడుగుద్ది నీళ్ళు తాగు అని. లేదు, నీళ్ళు కూడా తాగకుండా తాగను. నువ్వు పుట్ట ముందు నుంచే చేస్తున్నాను. పొద్దున్న చెప్పాను కదా, 4 రాత్రి 11 పడుకున్నాం అనుకున్నాను. 3వ తారీఖు రాత్రి 11 పడుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ డే రాత్రి 11 నీళ్ళు తాగేది. నీకు అర్థమైందా? అభిషేకం ఒకసారి అర్ధరాత్రి 2ంటికి అవుద్ది, అప్పుడు తాగుతాం. అదవుతుందా? ఆల్మోస్ట్ 24 లేదా 24+ అవర్స్ వితౌట్ వాటర్. ఇంకా తిండి అలాగా ఉండదు నీళ్ళే లేనప్పుడు. అంటే ఇస్కాన్లో ఇలా చేస్తారు. మేమైతే నేను 97 నుంచి అలాగే చేస్తాను. 97 నుంచి పాటిస్తాను. 29 ఏళ్ళు. కేవలం కృష్ణాష్టమి రోజు ఒక్క చొక్క నీళ్ళు తాగాం. ఏకాదశి భోజనం చెయ్యం, పండ్లు లాంటివి తీసుకుంటాం. అంటే ముక్కోటి ఏకాదశి, ప్రతి ఏకాదశి మొత్తం 12 నెలల్లో 12 రెళ్ళు. అప్పుడు కూడా అధిక మాసం ఇంకో 2. కేవలం కృష్ణాష్టమి రోజు మాత్రం నీళ్ళు కూడా తాగకుండా ఫాస్టింగ్ చేస్తారు. కొన్ని ఏకాదశులు కొందరు ఉన్నారు, వాళ్ళు ప్రతి ఏకాదశికి నీళ్ళు తాగరు. ప్రతి ఏకాదశికి నీళ్ళు తాగరు. స్వామీజీ, అయితే మీరు ఇందాక జపం గురించి చెప్తున్నారు కాబట్టి హరే కృష్ణ అనే జపం మన మనిషి బ్రెయిన్ వేవ్స్లో అసలు ఆ జపం అనేది ఆధ్యాత్మికతను మన ఎంతవరకు దాన్ని మనం సాధించగలుగుతాం? ఆ నామ జపం మనకి ఏ విధంగా పనిచేస్తుంది? రాత్రి 11 అయింది అనుకో అమ్మ, మనం ఇంటికి వెళ్ళాక ఆకలి ఇస్తుంది. నువ్వు
ఆ, తినాలి, ఆకలిస్తుంది అని నీకు అక్కడ ఏదో మిక్చరో లేకపోతే ఏదో టిఫినో ఉంది. కానీ నువ్వు ఆకలితో ప్రయాణం చేస్తూనే జపం చేస్తూ వచ్చావు. నువ్వు భగవద్గీత విన్నావు, చదివావు. నీకు ఇప్పుడు మనసు ఎలా పనిచేస్తుందంటే, నేను పొద్దున్న లేవాలి, మళ్ళీ జపం చేసుకోవాలి, ఇప్పుడు కానీ తిన్నాను అనుకో పొద్దున్న గడబడి అయిపోతుంది, కాబట్టి కొన్ని మంచిని తాగి పడుకుంటా. నీకు ఇప్పుడు ఆకలి ఉన్నప్పటికీ దాని మీద వ్యామోహం కలగదు. నీ వ్యామోహాన్ని తొలగించే దాంట్లో జపం బాగా పనిచేస్తుంది. నీకు కావాలితే ఒక 5 నిమిషాలు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. మీరు ఒక 5 నిమిషాలు ఇలా జపం చేయండి. ఇంకో 5 నిమిషాలు పప్పు ఉప్పు అను, పెప్సీ కోకోకోలా అను చేయండి, లేదా కుర్చీ టేబుల్ అను చేయండి, కెమెరాను ఇంకోటను ఏదో చేయండి. అన్నీ అక్షరాలే కావచ్చు, కానీ హరే కృష్ణ మంత్రం మహామంత్రం అని పిలుస్తారు. బ్రహ్మదేవుడిని నారదుడు అడిగినప్పుడు ఒక ఉపనిషత్తు, అందులో కలి సంతరణోపనిషత్తులో చెప్పారు ఏంటంటే, కలియుగంలో ఈ మంత్రం మనం ఉద్ధరిస్తుంది అని. కాబట్టి మనకి ఈ మంత్రం జ్ఞానాన్ని ఇస్తుంది, వైరాగ్యాన్ని ఇస్తుంది. స్వామీజీ, మనం ఇప్పుడు కృష్ణాష్టమి గురించి చెప్పుకున్నట్టు ఓనం పండుగ. ఓనం పండుగ అనగానే మనకు గుర్తొచ్చేది మహాబలి చక్రవర్తి వామన అవతారం. అలాగే గురువాయూరులో కూడా ఈ ఓనం పండుగకి ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ కృష్ణుడికి ఈ ఓనం పండుగకి మధ్య ఉన్న సంబంధాన్ని వివరించండి. అంటే అది వామనావతార సంబంధం. బలిచక్రవర్తి వామనావతారం వచ్చింది, అది నీకు తెలుసు. అన్నమయ్య కూడా ఒక కీర్తనలో చెప్తారు కదా, తలకక గగనము తన్నిన పాదము, బలరిపుగాచిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే నీ పాదము, బ్రహ్మ కడిగిన పాదము. ఓకే. బలిచక్రవర్తి వామనుడి చేతిలో దానం ఇచ్చి సుతల అనేటువంటి లోకానికి వెళ్ళాడు. వామనుడు ఎవరు? విష్ణువే, మహావిష్ణువే. అంటే కృష్ణాష్టమికి దీని సంబంధం అయితే నాకు ఓనం పండుగ అంతవరకు. కానీ బలిచక్రవర్తి విషయంలో వామనుడు రావడానికి కారణం ఏమిటి అంటే, చాలామందికి తెలియదు, అంతకుముందే విష్ణువు బలిచక్రవర్తిని సంహరించాడు, చంపేశాడు. కానీ బలిచక్రవర్తి వాళ్ళ గురువుగారు ఎవరు? శుక్రాచార్యుడు. ఆయన ఏం చేశారు? మళ్ళీ ఆయనకు ఉండేటువంటి విద్యతో అతను బతికించేశారు. అప్పుడు భగవంతుడు ఆలోచించాడు, మనం చంపేస్తే వాడు మళ్ళీ బతికిచ్చేస్తే ఈ దేవతలు రాక్షసులు గొడవ ఎప్పుడు తీరుతుంది? ఇప్పుడు నిన్ను కొట్టి లాక్కుంటే నువ్వు మళ్ళీ కొట్టి లాక్కుంటావు. అదే నిన్ను దానం అడిగితే ఇంక నువ్వు మళ్ళీ దాన్ని లాక్కోవు కదా. అందుకని భగవంతుడు ఏం చేశాడు? తన దేవతలు వాళ్ళ యొక్క రిక్వెస్ట్ని ఆయన అంగీకరించి, దానం అడగడం, యాచించడం అంటే చాలా చిన్నది కదా, అలాంటి చిన్నదాన్ని ఆయన తను తగ్గి, అంటే తన కోసం అడగలేదు, ఇతరుల కోసం అంతటి వాడు చిన్నవాడే, పొట్టివాడే, వామనుడే యాచించడానికి వెళ్ళాడు. కాబట్టి ఇతరులకు ఉపకారం చేసే విషయంలో నువ్వు తగ్గు అని వామనావతారం నేర్పిస్తుంది.
స్వామీజీ, అలాగే ప్రతి కుటుంబంలో ప్రశాంతత, శాంతి, గౌరవం ఇవన్నీ ఉండాలి అంటే కృష్ణతత్వం నుంచి ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరూ మనం ఏం నేర్చుకోవాలి? చూడు, కృష్ణుడు, బలరాముడు ఇద్దరు తల్లులు ముద్దు పెట్టారు. కృష్ణుడితో ఆడుకున్న వాళ్ళందరూ కృష్ణుడితో సమానమైన వాళ్ళు కాదు. అందులో కుంటి వాళ్ళు ఉన్నారు, అందులో గూనొచ్చిన వాళ్ళు ఉన్నారు, రకరకాల స్థాయి వాళ్ళు ఉన్నారు. ఆ గోకులం నిండా, బృందావనం నిండా అందరితో ఆయన కలిసిపోయాడు. అవునే కదా? ఏయ్ ఏయ్ లేదు, అవునా? ఆయన చూడను, ఆవులతో ఆడాడు, కోతులతో ఆడాడు, కుక్కలతో ఆడాడు. ఆయన భేదం చూపలేదు. అందుకే మన పాట ఏంటి? బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. అందరి వాడు. కృష్ణు నుంచి మనం ఏం నేర్చుకోవాలి? అందరినీ కలుపుకెళ్ళడం, అందరినీ కలుపుకెళ్ళడం, అందరూ కావాలనుకోవడం. ఉదాహరణకి నీకు ఎవరితోనో పడలేదు, ఏమొద్దు, అలా బొసలేం కొట్టద్దు. వాడికి మనకి అంతే ప్రాప్తి, వదిలేయాలి. కృష్ణుడు ఎప్పుడైనా డల్గా ఉంటుంది చూసావా? డల్గా, చిల్గా ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. కొండ ఎత్తినప్పుడు ఇలా డల్గా ఉన్నాడా? ఏం లేడు కదా, అవునా? అన్నమయ్య పాడతాడు, కొలని దోపరికి గొబ్బిల్లో, యదుకుల స్వామికి నీ గొబ్బిల్లో, కొండ గొడుగుగా గోవులగాచిన కొండు కసిసూకు గొబ్బిల్లో, కొలని దోపరికి గొబ్బిల్లో, యదుకుల స్వామికి నీ గొబ్బిల్లో. ఇలా ఆనందంగా ఉండడాన్ని కృష్ణుడు నేర్పిస్తాడు. చూడు, కృష్ణ స్మరణ చేస్తే ఇప్పుడు ఇంతకుముందు ఇంటర్వ్యూకి ఇప్పుడు నీ ఇంటర్వ్యూకి తేడా ఉందా లేదా? అక్కడ అరుపులు మెరుపులు ఉన్నాయి, ఇక్కడ చూడు ఎలా కూల్గా ఉంది. ఎందుకంటావు? కృష్ణతత్వమే అది. అర్థమైందా? కృష్ణతత్వం ఆనందాన్ని ఇస్తుంది, అర్థమైందా? జ్ఞానాన్ని ఇస్తుంది, వైరాగ్యాన్ని ఇస్తుంది. ఈ ప్రపంచంతో మనం ఎలా వ్యవహరించాలో మనకి నేర్పిస్తుంది. అందుకని కృష్ణుడు అందరినీ రక్షించడం కోసం కొండనెత్తాడు. అంటే ఏం నేర్చుకోవాలి మనం? ఇతరులకు ఉపకారం చేయాలి. ఆ కొండ కింద ఓన్లీ మా క్యాస్ట్ వాళ్ళే ఉండాలి అన్నాడా? అలా అనలేదే. పశువులు, ఎడ్ల బళ్ళుతో అందరూ ఆ కొండ కిందకి చేరు. అందరి మేలు కోరేదే కృష్ణతత్వం, అందరి హితం కోరేదే కృష్ణతత్వం. అందుకని కృష్ణతత్వం లోకాన్ని ఆనందంగా ఉంచుతుంది, లోకాన్ని సేఫ్గా ఉంచుతుంది. స్వామీజీ, శ్రీకృష్ణుడు అంటే మనం బాల్యం గురించి, తర్వాత యుద్ధం గురించి చాలా విషయాలు ఇవన్నీ వింటూ ఉంటాం. శ్రీకృష్ణుడు యుద్ధం తర్వాత అంటే చివరి దశలో అంటే ఏమైంది అనేది చాలామందికి తెలియని విషయాలు చెప్తారా స్వామీజీ? మనకి కొన్ని అపోహలు కూడా స్ప్రెడ్ అయినాయి. అనవసరంగా కొందరు పెద్దవాళ్ళు అనబడే వాళ్ళు కూడా కొన్ని వాట్సాప్ యూనివర్సిటీలని నిజం అనుకుని ప్రాపగేట్ చేసేసారు. కానీ భాగవతం మనకి ప్రమాణం కదా. నువ్వు ఏ ఛానల్ నుంచి వచ్చావు నువ్వు చెప్పాలా, నేను చెప్పాలా? నువ్వు కదా చెప్పాలి. నువ్వు చెప్పిన దాన్ని కాదని నేను గొడవ పెట్టుకుంటే ఎలా? నేను కాదు కదా డిసైడ్ చేసింది. అలా కృష్ణుడి గురించి భాగవతం చెప్పాలి, వ్యాసుడు చెప్పాలి, మహర్షులు చెప్పాలి, ఎవరెవరో చెప్పకూడదు. వాళ్ళు చెప్పిందే ప్రమాణం. కృష్ణే స్వధామోపగతే ధర్మజ్ఞానాదిభిః సహా. కృష్ణుడు స్వధామానికి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయారు? భాగవతంలో ఉంది అమ్మా. కృష్ణుడు స్వధామానికి వెళ్ళిపోయినప్పటికీ ఆయన తరపున భాగవతాన్ని మనకిచ్చాడు. అంతేగాని ఏదో అడవిలో కొట్టేస్తే ఆ శవం 1 వీక్ ఉండిపోయింది, ఎవరో వచ్చి అర్జునుడు వచ్చి ఎవరో వచ్చి దాని చాలా అపోహలు వింటూ ఉంటాము. ఇవన్నీ అపోహలు.
అర్థమైందా? భగవంతుడి యొక్క దేహం మనలాంటి దేహం కాదు, దాన్ని దివ్య దేహం అంటారు. మనది దిక్మాల దేహం. మనకి దేహం వేరు, ఆత్మ వేరు. భగవంతుడి విషయంలో బోత్ ఆర్ సేమ్. మనకి బోత్ ఆర్ నాట్ సేమ్, అక్కడ బోత్ ఆర్ సేమ్. అంటే పూరి క్షేత్రానికి వచ్చినది బ్రహ్మ పదార్థం ఇవన్నీ వింటూ ఉంటాం మళ్ళీ కదా, రెండు ఇది రీమిక్స్ విషయం. చూడు. పూరి విషయంలో బ్రహ్మ పదార్థం ఇప్పటికీ ఆ విగ్రహాలలో ప్రాణశక్తి తీస్తారే, అప్పుడు ఆ ప్రాణశక్తి తీసేటప్పుడు దాన్ని అనుభవించేది ఆ పూజారులే. పాత విగ్రహాలు ఉంటాయి కదా, ఆ విగ్రహాల్లోంచి ప్రాణశక్తిని ఆహ్వానించి మళ్ళీ కొత్త విగ్రహాల్లో ప్రవేశపెడతారు. అప్పుడు వాళ్ళకి మాత్రమే ఆ అనుభూతి, అనుభవం కలుగుతుంది. సోర్స్ లేకుండా మనం వాటిని వ్యాఖ్యానించకూడదు. ఇంకో విషయం ఏంటంటే, మనం కేవలం గులాబ్ జాము నల్లగా ఉంది, గులాబ్ జామ్ మెత్తగా ఉంది, గులాబ్ జామ్ ఫుల్గా అందులో డిప్ అయి ఉంది, దాని నిండా జ్యూస్ ఉంది, అది ఒక కప్పులో ఉంది, దాని మీద ఒక స్పూన్ ఉంది, ఇది మాట్లాడితే నోరు తీయగవుద్దా? నువ్వు గులాబ్ జామ్ గురించి అరగంట మాట్లాడితే నోరు తీయగా అవుతుందా? అవ్వదు. ఎప్పుడవుద్ది? తిన్నప్పుడు. థ్యాంక్స్, అదే ఆన్సర్. అందుకని మనం అలాగా ఒక ఏదో రీసెర్చ్ స్కాలర్లా కాకుండా అనుభూతి చెందడానికి నామం చేస్తే చాలు. కేవలం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే చేస్తే చాలు. నామం చేస్తే అన్నీ సెట్ అయిపోతాయి. స్వామీజీ, మనం తినే ఆహారానికి మనం ఆలోచించే ఆలోచనలకి సంబంధం ఉందంటారు. అంటే ఈ సాత్విక ఆహారం తినడం వల్ల మన ఆలోచనలు మార్పు ఉంటాయా అనే దాని గురించి మీ ఉద్దేశం ఏంటి స్వామి? ఖచ్చితంగా నువ్వే పరిశీలించుకోవంతే. నువ్వు చల్లగా ఏదన్నా తాగేవు, నీ మనసు ఎలా ఉంటుంది? కారంగా తిన్నావు, చెమట్లు, నీ మనస్సు మీద దాని ప్రభావం ఉంది. ఎక్కువ కారం తినేస్తే అది మర్నాడు ఆ మర్నాడు దాని ఎఫెక్ట్ బాడీ మీద చూపించి అది మళ్ళీ మనసు మీద పడి, లేదా తినకూడని తిని ఇంకోలాగా అయ్యి. కాబట్టి ఖచ్చితంగా సత్వగుణం కలిగిన ఆహారం తినాలి, మితంగా తినాలి, న్యాయార్జితం, దైవార్పితం. అర్థమైందా? ఖచ్చితంగా ఆహారం యొక్క ప్రభావం మనసు మీద ఉంటుంది. మనస్సును తయారు చేసేదే ఆహారం. అంటే సాత్విక ఆహారం తినే వాళ్ళకి మాంసాహారం తినే వాళ్ళకి డిఫరెన్స్, అంటే కోపం కానీ అవన్నీ మన ఎమోషన్స్ ఖచ్చితంగా ఉంటాయి నాన్న. ఖచ్చితంగా అది మన మనసు మీద ప్రభావం చూపిస్తుంది. తద్వారా మన యొక్క అంతరంగం పాడవుతుంది, ఇతరుల అంతరంగం పాడవుతుంది. కొన్ని జీవితాలు మనం వినకూడనివి ఏవో వింటుంటాం, ఏవో చేయకూడనివన్నీ. ఇప్పుడు పొరపాటున ఒక కారుకో బండికో చిన్నది అలా గీసుకుందనుకో, దాన్ని నరుక్కునేదాకా వెళ్ళాలా? ఎనప మొక్కే కదా కారు. పొరపాటున ఏదో ఆ స్కూటర్ అలా తగిలిందో, పోనీ పిల్లవాడు, ఒక వీడియో చూశాను, ఒక పిల్లవాడు కారు మీద రాయితో ఇలా గీసేసాడు. వాళ్ళ నాన్న కోపం వచ్చేసింది, వాడిని వేళ్ళ మీద టపా 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 కొట్టేసాడు. ఆ పిల్లోడిని కొత్త కారు పాడైపోయింది, బ్లడ్ వచ్చాడు, కొడిచాడు వేళ్ళ మీద. తర్వాత కోపంగా వెళ్ళాడు, ఇంతకీ ఏం రాశాడు అని చూడడానికి వెళ్ళాడు. కారు పాడైందని చూశాడు, ఏం రాశాడో చూడలేదు, ముందు కొట్టేశాడండి. తర్వాత కారు దగ్గరికి వెళ్ళి చూశాడు, ఏం రాశాడు? ఐ లవ్ యూ డాడీ. చూసా? అప్పుడు ఎడుతాడు, అది వేరే కథ. అందుకని వస్తువు పాడవకూడదు, నేను కాదని చెప్పను, కానీ మనుషులే పాడైపోతే ఇంక వస్తువులు ఎందుకు? అందుకని ప్రయారిటీ ప్రాణాలకు ఇవ్వండి. వస్తువులు వాడుకోవాలి, ప్రాణాన్ని మనస్సుని మనం కాపాడుకోవాలి. ప్రస్తుత రోజుల్లో చూస్తుంటే ఎమోషన్స్ అనేది కంట్రోల్లో ఉండట్లేదు. ఎందుకు లేదు? అసలు నీ నాది కంట్రోల్లో లేదుగా. అంటే నువ్వు రాత్రి 1 గంటకి తింటున్నావు, 2ంటికి తింటున్నావు, 4 AM బిర్యానీ తింటున్నావు, ఈట్ స్ట్రీట్ వెళ్ళి రాత్రంతా కొండ బిర్యానీ, నీ పెండాకుడి బిర్యానీ తింటున్నావు. ఎలా? నేను బాగుండదు చెప్తే కానీ నువ్వు మా అమ్మాయి అని చెప్తున్నా. వాడికి మోషనే కంట్రోల్ లేదు, ఇంక ఎమోషన్ కంట్రోలే ఉంటుందన్న. అవునా కదా?
అవునా? అందుకని మనం తినేది భగవదర్పితమై ఉంటే, సత్వగుణం కలిగి ఉంటే అది మన మనస్సును పాడు కాకుండా కాపాడుతుంది అమ్మా. అందుకని మనం మంచి ఆహారం తినాలి, హెల్దీగా ఉండాలి, ఆస్తి సుఖంగా పడుకోవాలి, పొద్దున్న లేచి చక్కగా భగవంతుడి గురించి ఆలోచించగలగాలి, లోకానికి ఏమన్నా చేయగలవా ఆలోచించాలి. అది మంచి మనస్సు. హౌ ఐ కెన్ హెల్ప్ విత్ ఇన్ మై లిమిట్స్, అది మనం ఆలోచించగలిగితే మనం బాగున్నట్టే. దానికి ఉదాహరణ ఏంటంటే, రైల్లో వెళ్తుంటాం, కళ్ళు లేవు, ఏదో అమ్ముతుంటారు. అలా కళ్ళు లేవు, బొమ్మలు గిమ్మలు ఏవో అమ్ముతారు, పిన్నీసులు. పని లేదు అయినా కొను, నీకు పిన్నీసులు అక్కర్లే, సహాయం చేయడం వాళ్ళ కోసం కొను. ప్రతిసారి నీ కోసమే కొంటున్నావుగా, అందుకని ఆ బొమ్మల గిమ్మలు కొను. నీకు 200, 300, 500 నేను అలా కొంటాను, కొని ఏ పిల్లలకో ఇస్తాను. అతను ఆనందపడ్డాడు లేదా? అది ప్రయోజనం. లైఫ్కి అచీవ్మెంట్ అంటే ఏంటి? బీరువాలో ఉందా? పక్కన వాళ్ళకి సహాయం చేయడంలో. అంతే. నీ వల్ల మరొకరు ఆనందపడాలి. నిన్న ఒక తల్లి ఫోన్ చేసింది, వాళ్ళు గుళ్ళో గంట ఎవరో ఎత్తుకుపోయారు, ఏదో మేము కొన్ని డబ్బులు వేసింది, ఏదో ఉపకారం మనం చేయగలిగాం. ఎవరో గుడ్డి వాళ్ళు ఫోన్ చేశారు, రైస్ అయిపోయింది, ఏదో కొంత ఉపకారం. అలా నువ్వు చేయగలిగేది చెయ్యాలి. అలా చేయడం కోసం నువ్వు సంపాదించాలి. ఇంక 24 గంటలు అద్దం ముందు నిలబడి అందంగా లేనా, అసలేం బాగోలేనా, ఎందుకది? ఏదో నిన్న అన్నారు సింహాచల శాస్త్రి గారు, ఆడదానికి అద్దం ముందు, మగవాడికి మైక్ ముందు కంట్రోల్ ఉండవు అని. అమ్మ, కాబట్టి మనిషి కేవలం తన కోసం మాత్రమే జీవించకూడదు. ఎన్నో ప్రాణులు తమ సాటివారికి ఉపకారం చేస్తున్నాయి. మనిషికి ఏం ఉపయోగం అమ్మా? సాటివారికి అపకారం చేస్తాడు, మందు కొడతాడు, గంజాయి కొడతాడు, పెళ్ళాన్ని కొడతాడు, వాళ్ళని గుద్దుతాడు, ఈగోకి పోతాడు. రాజమండ్రిలో పాపం ఆ అమ్మాయి డాక్టర్, ఎంత అన్యాయం తల్లి. డాక్టర్ అయి 10 మందికి ఉపకారం చేయాలి. కాబట్టి ఇటువంటి దుర్ఘటన జరగకూడదంటే మంచి అలవాట్లు కలిగి ఉండాలి. మంచి అలవాట్లో మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉండాలి. సత్వగుణ ఆహారం, దైవార్పితం, న్యాయార్జితం తినాలి. అందరూ బాగుండాలి. సర్వే జన. థ్యాంక్ యూ తల్లి.